రాష్ట్రంలో అంధత్వ నివారణ కోసం ప్రభుత్వం జాతీయ అంధత్వ నివారణ మరియు దృష్టిలోప నియంత్రణ పథకం కింద బృహత్తర కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత కంటి పరీక్షల నిర్వహణ చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు. ఈ మేరకు గురువారం చిత్తూరు నగరం రామ్నగర్ కాలనీలోని హార్డ్వర్డ్ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వ వైద్యులచే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ 6 సంవత్సరాలు పైబడిన విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల అనంతరం దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన కళ్లద్దాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కంటి వైద్యులు ధర్మారెడ్డి, పాఠశాల ఏవో లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారము 16/7/2026 సంవత్సరము రామ్నగర్ కాలనీ యందు గల హార్వర్డ్ పాఠశాలలో పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది. ప్రతి పిల్లవానికి చదువు అనేటువంటిది అవసరం. ఆ చదువు కోసం కంపల్సరిగా వాళ్ళకు కంటి చూపు అనేటువంటిది ఉండాలి. ఈ కంటి చూపు లోపించినటువంటి పిల్లలకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేటువంటి దానికోసం ప్రభుత్వం అనేటువంటిది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినది. ఈ కార్యక్రమమునకు మా పాఠశాలకు ప్రభుత్వ డాక్టర్ గారైనటువంటి ధర్మారెడ్డి గారు ఇచ్చేసి పిల్లలకు స్క్రీనింగ్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహించి ఏ పిల్లలకైతే కంటి చూపు అనేటువంటిది సక్రమంగా లేకుండా ఉంటుందో వాళ్లకు ప్రభుత్వమే ఉచితంగా కంటి అద్దములు సరఫరా అనేటువంటిది చేస్తారు. అందువల్ల ఈ పిల్లలంతా కూడా మా పిల్లలు ఈ కంటి చూపు కార్యక్రమం నందు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అనేటువంటి దాన్ని జయప్రదం చేశారు. వీళ్ళందరికీ సహకరించినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ హార్వర్డ్ పాఠశాల యాజమాన్యం తరఫున ధన్యవాదాలు అనేటువంటిది తెలియజేసుకుంటున్నాను.